సాక్షి ఫ్యామిలీ, దిస్ ఈజ్ షాహిదా. సో ఈ మధ్య కాలంలో చాలా మందికి ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత ఎలాంటి ఆరోగ్యం తీసుకోవాలి అండ్ పచ్చి కూరగాయలు అండ్ అది కాకుండా పెస్టిసైడ్ వాడని కూరగాయలు, పండ్లు ఇవన్నీ తీసుకోవడం ఎక్కువైపోయిందనమాట. అయితే ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్గా ఉండేది మటుకు మైక్రో గ్రీన్స్. ఎందుకు ఇది ఇంత ట్రెండింగ్గా ఉంది, దీన్ని ఎలా పెంచుతారు, దీంట్లో ఉండే పోషక విలువలు ఏంటి, ఇవన్నీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మైక్రో గ్రీన్స్ గురించి శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. మైక్రో గ్రీన్స్ ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది కదా. ఎక్కడ చూసినా వీటి గురించి, అంటే ఇవి కొంచెం పాపులర్ అయ్యాయి. వీటికి మార్కెటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ అసలు ఏంటి ఈ మైక్రో గ్రీన్స్, దీంట్లో ఎలాంటి, అంటే స్ప్రౌట్స్కి దీనికి ఏంటి తేడా? స్ప్రౌట్స్ వచ్చేసరికి మనకి విత్తనంలో నుంచి 1-2 రోజుల్లో వచ్చేది స్ప్రౌట్స్, మ్యాక్సిమం 3 రోజుల్లో వస్తుంది. ఇవి వచ్చేసరికి మనకి మినిమం 7 రోజుల నుంచి 14 రోజుల వరకు కొన్ని క్రాప్స్ టైం పడుతుంది. సో అది సెకండ్ స్టేజ్ అనమాట. ఇది స్ప్రౌట్స్ ఫస్ట్ స్టేజ్ అయితే, ఇది సెకండ్ స్టేజ్ ఉంటుంది. స్ప్రౌట్స్లో మీకు ఏంటంటే మ్యాక్సిమం ఆ విత్తనాలు అదే షేప్లో ఉంటాయి, కొంత వేరు బయటికి రావడం ఉంటుంది. దాన్ని మొలకెత్తిన విత్తనాలు అంటారు తెలుగులో. అక్కడ మీకు ఎక్కువ మళ్ళీ పిండి పదార్థాలే ఉంటుంది అందులో, ఎందుకంటే విత్తనాల్లో ఉండేదంతా అదే ఉంటుంది, స్టార్చే ఉంటుంది. సో కానీ ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి పిండి పదార్థం కంప్లీట్గా పోయి ఇందులో ఓన్లీ న్యూట్రిషన్ అనేది ఉంటుంది. అంటే ఇందులో కార్బోహైడ్రేట్సే ఉండవండి. కార్బోహైడ్రేట్స్ ఉండదు. 80% దీంట్లో ఏముంటుందంటే మీకు న్యూట్రిషన్ ఉంటుంది. వాటర్ రూపంలో మనకి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి అన్నమాట. ఒక 10-20% అనేది మనకి ఫైబర్ ఉంటుంది ఆ స్టెమ్లో లీవ్స్లో ఫైబర్ అనేది ఉంటుంది. సో ఆ కార్బోహైడ్రేట్స్, ఆ ప్రోటీన్ ఏదైతే మనకి ఉంటుందో ఇందులోకి వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్ ఆల్మోస్ట్ మొత్తం వెళ్ళిపోయి అక్కడక్కడ కొంత ప్రోటీన్ ఉంటుంది లైట్గా, మ్యాక్సిమం వచ్చేసరికి న్యూట్రిషనే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇది ఇంత పాపులర్ అవడానికి రీజన్ కూడా ఏంటంటే ఈ న్యూట్రిషన్ ఏదైతే ఈ 7 డేస్లో 14 డేస్లో మనకు వస్తుందో ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, అంటే ప్యూర్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ మనము ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయడం కానీ ఏమీ యూజ్ చేయము, జస్ట్ ఓన్లీ వాటర్తోనే పెంచుతాం అనమాట. సో స్ప్రౌట్స్ కంటే ఇవి ఇలా డిఫరెంట్ అనమాట. సో మైక్రో గ్రీన్స్ అంటే ఇవి కదా, అంటే ఇప్పుడు దీన్ని మనము ఎన్ని రోజులకు ఒకసారి తింటే బెటర్ అంటారు? మనం ఇది రోజు తినాలండి. మనము ఒక మనిషికి నార్మల్గా డైలీ ఫుడ్లో ఏమేమి వెళ్ళాలంటే ఎనర్జీకి కార్బోహైడ్రేట్స్ వెళ్ళాలి, అలాగే ప్రోటీన్ వెళ్ళాలి, ఫైబర్ వెళ్ళాలి, అన్ని మినరల్స్, విటమిన్స్ అనేది మనకు ఒక డైలీ రికమెండేషన్ అనేది ఉంటుంది. బట్ బయట మనం ఇప్పుడు ఏదైతే ఫుడ్ తింటున్నామో, మన లైఫ్ స్టైల్ ఏదో ఉంటుందో మ్యాక్సిమం మనకి వచ్చి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఎక్కువ దొరుకుతుంది. మినరల్స్, విటమిన్స్, ఓవరాల్ న్యూట్రిషన్ అనేది చాలా తక్కువ మోతాదులో వెళ్తుంది. దానివల్లనే మనకి కొత్తవన్నీ బాడీలో కొత్త ఎలిమెంట్స్ అనేవి వస్తాయి. ఓకే. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనకి వ్యాధులు కూడా ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇది ఒక కొత్త రకం అనమాట, దాని నుంచి మనం మనల్ని కాపాడుకునేది అని మీరు అంటున్నారు. మన సంస్కృతిలో, మన సివిలైజేషన్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మెంతికూర మైక్రోగ్రీన్ అది. అలాగే మనకి గోధుమ గడ్డి, వీట్ గ్రాస్ అంటారు, అది మైక్రోగ్రీన్. ఇది ఒక పేరు ఇంగ్లీష్లో దానికి మైక్రోగ్రీన్ అని పెట్టారు, కానీ మనకి ఇది ఎప్పటి నుంచో తెలుసు. మనకి కొత్త కాదు, కొత్తగా పెంచడం స్టార్ట్ అయింది, ఎక్కువ అయింది, కొంచెం పాపులర్ ఇప్పుడు అవుతుంది, ఎక్కువ ట్రెండ్ అవుతుంది. సో ఇవి తిన్నాక సరే, ఇవి మైక్రో గ్రీన్స్ కదా. సో వీటికి పచ్చి కూరగాయలకి ఏంటి తేడా? ఇప్పుడు అవి కూడా ఫ్రెష్ వెజిటేబుల్సే కదా, దాంట్లో కూడా న్యూట్రియంట్సే ఉంటాయి కదా. న్యూట్రియంట్స్ ఉంటాయి. తేడా దీనికి వాటికి ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ ఫామ్లో ఉంటుంది. ఈ స్టేజ్లో యాక్చువల్గా ఒక స్టెమ్, 2 లీవ్స్ ఉంటాయి కదా, ఇది చాలా డెన్స్గా ఉంటుంది అనమాట. దీని తర్వాత నెక్స్ట్ స్టేజెస్ ఏదైతే ఫామ్ అవుతాయో ఒక చెట్టులో కానీ మొక్కలో కానీ ఇక్కడున్న న్యూట్రిషన్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇందులో నుంచి ఆ పోషక విలువలు ఫ్రూట్కి వెళ్తాయి. కొంచెం పెద్దదైన తర్వాత దానికి ఎక్కువ అవసరం కాబట్టి బయట నుంచి మనం ఆర్టిఫిషియల్గా ఫర్టిలైజర్స్ వేయడం, సప్లిమెంట్స్ వేయడం, అవన్నీ చేస్తాం. ఇది న్యాచురల్గా ఉన్న దానికి సీడ్లో నుంచి ఫామ్ అయ్యేది. ఇది లైఫ్ యాక్చువల్గా ఇది ఒక ప్రక్రియ లాగా జరుగుతుంది అనమాట. మనిషి ఎలా పుట్టి ఎలా పెరుగుతారో సేమ్ అదే ఇది కూడా ఒక లైఫ్ స్టార్ట్ అయ్యి ఈ స్టేజ్లో వచ్చేసరికి ఏంటంటే ప్యూర్ ఫామ్లో మనకు ఉంటుంది. సో నెక్స్ట్ మనకు దొరికేది ఏవైనా కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ,
ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఇచ్చి పెంచుతాం. సప్లిమెంట్స్ అండ్ పెస్టిసైడ్స్ ఆల్సో కలిసి ఉంటాయి అన్నమాట. సో పెస్టిసైడ్స్ కలిసి ఉంటాయి అందులో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో, కానీ ఇందులో చాలా ప్యూర్గా సో ఏ రకమైన పెస్టిసైడ్ యూస్ చేయరు కదండి. అండ్ ఫస్ట్ దీన్ని ఎలా పెంచుతారు, ప్రాసెస్ చెప్తారా, ఎలా పెంచుతారు? చెప్తామండి. టోటల్గా 7 days ఉంటుందండి మ్యాక్సిమం వెరైటీస్కి. ఫస్ట్ 3 days వచ్చి మనం జర్మినేషన్ స్టేజ్ అంటాము. లాస్ట్ 4 days వచ్చేసరికి మనం గ్రోత్ స్టేజ్ అంటాం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది గ్రోత్ స్టేజ్. గ్రోత్ స్టేజ్. దీనికి ముందున్న స్టేజ్ వచ్చేసరికి మనకి జర్మినేషన్ స్టేజ్ అంటాము. మనకి ఎలాగైతే ఒక బిడ్డ 9 నెలలు డార్క్లో ఉండి తర్వాత లైట్లోకి బయటకు ఎలా ప్రపంచంలోకి వస్తారో, ఇవి కూడా సేమ్ అలాగే ఫస్ట్ 3 days ఆ లైఫ్ స్టార్ట్ అవుతుంది జర్మినేషన్ అనేది. దాన్ని మనం కంప్లీట్ డార్క్లో పెడతాం. ఫస్ట్ 3 days కంప్లీట్ డార్క్లోనే ఉంటుంది. అంటే ఎప్పుడైతే సీడ్ మీరు అంటే జర్మినేషన్ అయ్యే ప్రాసెస్ డార్క్ రూమ్లో ఉంటుంది. ఓకే, అది కూడా చూద్దాం తర్వాత. ఇదేనే కాదండి, భూమి మీద ఏ జీవి అయినా కానీ లైఫ్ స్టార్ట్ కావడానికి ముందు లైఫ్ స్టార్ట్ అయ్యేది డార్క్లోనే అవుతుంది. లైఫ్ స్టార్ట్ అయిన తర్వాతనే లైట్కి వస్తుంది. సో ఒక మనిషి పుట్టుక కానీ ఏ జీవరాశి పుట్టుకైనా కానీ డార్క్లోనే జరుగుతుంది. బయటకు వచ్చామని ఫర్ ఎగ్జాంపుల్ మనం కోడిగుడ్డు తీసుకోవచ్చు. లోపల పిల్ల ఫామ్ అయిన తర్వాతనే బయటకు వస్తుంది. సో లోపలే జరుగుతుంది అంతా కూడా. అది ఒక లైఫ్ స్టార్ట్ అవ్వడానికి అదొక ప్రక్రియ, కామన్ ప్రాసెస్ అన్నిటికీ. సో అలాగే వీటికి కూడా ఉంటుంది. అది చూద్దాం రండి. సో ఇప్పుడు మనం డార్క్ రూమ్ లో ఉన్నాము. ఏదైతే మైక్రో గ్రీన్స్ ని పెంచే ప్రాసెస్ ఫస్ట్ స్టేజ్ జెర్మినేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో శ్రీనివాసులు గారు చెప్పండి, ఫస్ట్ స్టేజ్ జెర్మినేషన్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, దీని గురించి వివరాలు చెప్పండి. సో మనం ఇప్పుడు ఉన్నది ఏదైతే ఉందో డార్క్ రూమ్, జస్ట్ మీకు ఇక్కడ కనిపించడం కోసం మనం ఇప్పుడు లైట్ ఆన్ చేయించాము. ఇది స్టార్టింగ్ పొజిషన్ అండి. మనకి ఫస్ట్ ఏం చేస్తామంటే ఇలాంటి ట్రేస్ ఉంటాయి. ఈ ట్రేస్లో మనము కోకో పిట్ వేసి సీడ్స్ వేసి వాటర్ స్ప్రే చేసి ఇక్కడ వెయిట్ పెడతాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ వెయిట్ ఏదైతే ఉందో 7 kgs వెయిట్. 7 kgs. అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఆ చిన్న మొక్కల్లో ఏముంటుందో అని పవర్. ఈ 7 kgs వెయిట్ని ఇక్కడ ఒక్కొక్కటి, ఇది 3 sets ఉన్నాయి మనకి. ఇది ఒక్కొక్కటి 1 inch పైకి లేస్తుందండి 3 days. అంటే ఇప్పుడు ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మొలక వచ్చి ఇంత వెయిట్ ఉన్న 7 kgs వెయిట్ ఉన్న ట్రేను 1 inch పైకి లేపుతుందంట. సో అంత బలం ఉంటుందా నిజంగా? సో 1 inch అవి పైకి లేపుతాయి. అది 3 daysలో జరుగుతుంది అనమాట. స్లోగా జరుగుతుంది, స్లోగా. ఈ 1 inch పైకి ఎప్పుడైతే ఇవి పైకి లేస్తాయో అప్పుడు మనం వెయిట్స్ ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి ఈ ప్రాసెస్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. అంటే లైఫ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక షేప్ తీసుకుంటుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ దీన్ని మనం లైట్స్ కింద 4 days పెడతాం అనమాట. ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దామా శ్రీనివాస్ గారు? ఇప్పుడు జెర్మినేషన్ ప్రాసెస్ ఇప్పుడు చూసాం కదా, అంతకంటే ముందు ఇప్పుడు మనము సీడ్స్ అంటే విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఎక్కడి నుంచి వస్తాయి? సాధారణ విత్తనాల కంటే ఇవి ఎలా డిఫరెంట్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేయండి. డెఫినెట్గా అండి. ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ డిఫరెంట్. మనకి ఇంట్లో దొరికేవైతే ఉన్నాయో కిచెన్లో అవి మనము తినడానికి తెచ్చుకున్నవి, మొక్కలు పెంచడానికి కాదు. సో వాటిని పెంచే పద్ధతి కూడా డిఫరెంట్గా ఉంటుంది. వాటిని ఫర్టిలైజర్స్ వేయడం, వాటిని సీడ్స్ని ట్రీట్ చేసి త్వరగా ప్రొడ్యూస్ అవ్వడం, ఏవైతే మార్కెట్లో దొరుకుతాయో అవన్నీ అలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే సీడ్స్. వీటిని non-GMO సీడ్స్ అంటారు, అంటే జెనెటికల్లీ నాట్ మోడిఫైడ్. రెండోది ఓపెన్ పాలినేషన్లో ఈ సీడ్స్ పెంచుతారంటే పొల్యూషన్ లేని ప్లేసెస్లో ఓపెన్గా పాలినేట్ అవుతాయి అన్నమాట. అంటే ప్రకృతి సిద్ధంగా అంటామా, న్యాచురల్గా అవుతాయి. మిగతా మనకి ఇప్పుడు మనం కొనుక్కునేవి సూపర్ మార్కెట్స్లో కానీ ఇంట్లో ఉన్నవి కానీ కూడా ఏంటంటే అవి కొంచెం మోడిఫైడ్ అనమాట, హైబ్రిడ్ మోడిఫైడ్ ఉంటాయి. ప్లస్ వాటిని కోటింగ్ చేస్తారు షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండడం కోసం. వీటికి అలాంటివి ఏమీ ఉండవండి. సో ఇవి కంప్లీట్ న్యాచురల్ ప్రాసెస్లో ఉండేవి. ఇవి 90% అన్నీ కూడా మనకి బయట నుంచే వస్తాయండి. ఇండియాలో దొరకవు. మనకు కొనుక్కోవడానికి దొరుకుతాయి కానీ ఇవి ప్రొడ్యూస్ చేసేది మాత్రం, తయారు చేసేది మాత్రం, ఈ సీడ్స్ని పెంచి కల్టివేట్ చేసేదంతా కూడా బయట కంట్రీస్ నుంచి వస్తాయి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏ సీడ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఓవరాల్గా మనకి ఇక్కడ చూస్తే ఇది వచ్చి తోటకూర అండి. తోటకూర. ఇది ఆల్ఫా అంటారు, అరేబియన్ వెరైటీ. బేసిల్ అంటారు, తులసి. బీట్రూట్. ఇది వచ్చి నల్ల పెసలు. బ్రోకలీ. చైనీస్ క్యాబేజ్. ఇది రెడ్ క్యాబేజ్. చూడడానికి 3 ఒకే విధంగా ఉంటాయి, ఆవాలు లాగా ఉంటాయి. బట్ ఇది బ్రోకలీ, చైనీస్ క్యాబేజ్ అండ్ రెడ్ క్యాబేజ్. ఇది క్లోవర్, కార్న్, మనకి ఇంట్లో ఈజీగా కనిపించే మెంతుకూర, ఫెనుగ్రీక్ అంటాము. ఇది వచ్చి ఫ్లాక్స్ సీడ్స్.
ఇది ఓట్స్ అండి, వీట్ గ్రాస్ లాగా ఓట్ గ్రాస్ కూడా చేస్తాము, గ్రాస్ ఉంటుంది. ఓట్స్తో ఓకే, చేస్తాము. దాని విత్తనాలు. ఇవి పచ్చి బఠానీ, ఇది రాడిష్ వెరైటీస్లో ఒకటి రెడ్ రాడిష్ అంటారు. ఓకే, సో ఇలాంటి విత్తనాలన్నీ మీరు మైక్రో గ్రీన్స్ తయారు చేస్తాం. చేస్తారు. మనకి ఇప్పుడు ఇవే కాకుండా ఓవరాల్గా మనకి 37 వెరైటీస్ మనం ఇక్కడ చేస్తాం. ఇంకా 37 వెరైటీస్. ఓవరాల్గా 37 వెరైటీస్ మనకి ఇక్కడ జస్ట్ ఒక 15 పెట్టున్నాము. ఓకే, మరి ఒక విత్తనాన్ని జెర్మినేట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటివి? సింపుల్ అండి, మనకి దీనికి విత్తనం ఎక్కడైనా మొలకెత్తాలంటే దానికి ఒక సపోర్ట్ కావాలి, బేస్, అవును, ప్లస్ కొంచెం వాటర్ అనేది కావాలి దాంట్లో లైఫ్ స్టార్ట్ కావడానికి. అండ్ వాట్ అబౌట్ ద సాయిల్ అండ్ ఓకే, ఫస్ట్ బేస్ చూద్దాం. బేస్ అంటే మనం ఇలాంటి కమర్షియల్ ట్రేస్లో పెంచుతాము. ఇది ఒక సెట్ ఉంటుంది, ఒకటి హోల్స్ ఉంటుంది, ఇంకోటి వితౌట్ హోల్స్ ఉంటుంది. ఓకే, వీటిల్లో ఈ కోకోపిట్ యూస్ చేస్తామండి మనం. కోకోపిట్. ఇక్కడ సాయిల్ యూస్ చేయము మనము. రీజన్ ఏంటి అంటే మనం ఇది యూస్ చేసేది ఒక బేస్ లాగానే, సాయిల్తో కంపేర్ చేసుకుంటే ఈ కోకోపిట్కి వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే వాటర్ని నిల్వ ఉంచుతుంది. ఓకే, మనకి వీటి మీద వాటర్ మనము నార్మల్గా పోయకూడదు. దానికి ఎలా అంటే వీలైనంత తక్కువగా అందించాలన్నమాట, అంటే తేమ ఉండాలి లైఫ్ స్టార్ట్ కావడానికి. సో ఈ కోకోపిట్ యూస్ చేస్తాము, ఆ ట్రేస్లో వేసి వాటర్ వేస్తాం, అంతే. ఇంతకుమించి మనం ఇంకేమి యూస్ చేయము. ఒకసారి మనం కోకోపిట్ ట్రేలో ఎలా చేస్తారో డెఫినెట్లీ అండి, ట్రేలో వేస్తాము, అలాగే సీడ్స్ కూడా వేద్దాము. ఈ కోకోపిట్ ఏదైతే మనకి హార్డ్గా వస్తుంది, ఇది ఏదైతే ఉందో ఈ కోకోపిట్ మనకి ఇది కంప్లీట్గా స్టెరిలైజ్ చేసి వాష్ చేసి ఎటువంటి కెమికల్స్ లేకుండా దీన్ని వాష్ చేసి పౌడర్ చేసి బ్రిక్ లాగిస్తారు. దీన్ని మనం తీసుకొని వచ్చి నానబెట్టి ఓవర్ నైట్ నానబెట్టి మనకి ఈ ఫామ్ వస్తుందండి. సో ఏదైతే ఆ కోకోపిట్ ఉందో దాన్ని ఇలాగా రాత్రంతా వాటర్లో నానబెట్టిన తర్వాత ఇంత పెద్దగా అంటే ఇంత ఎక్కువ క్వాంటిటీలో వస్తుందా? అవును, అది మనకి 5 kgs ఉంటుంది వెయిట్. ఓకే, ఇందులో మనం వాటర్ పోసి ఇలా చేసినప్పుడు మనకి ఇది 150 లీటర్స్ కెపాసిటీకి వస్తుందండి అయితే వాల్యూమ్. ఓకే, అయితే శ్రీనివాసులు గారు, నార్మల్గా కోకోపిట్ వాడుతుంటారు అందరూ. సో కోకోపిట్ అంటే ఎలా ఉండాలి? ఇది కూడా అది సాధారణమేనా లేకుంటే ఇది స్పెషలా? ఇది కొంచెం స్పెషల్ అని చెప్పాలి. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ మన మెయిన్ ఉద్దేశంగా ఈ మైక్రోగ్రీన్స్ పెంచడంలో మనకి ఎటువంటి కెమికల్స్ ఉండకూడదు. సో ఈ కోకోపిట్ ఏంటంటే మనకి నర్సరీలో దొరికే కోకోపిట్ ఏదైతే ఉంటుందో జస్ట్ కొబ్బరి పీచుని తీసుకొచ్చి పౌడర్ చేసేస్తారు. ఆ కొబ్బరి చెట్లకు కూడా కెమికల్స్ వాడతారు, యూరియా వాడతారు, పురుగుల మందులు కొడతారు, అన్నీ చేస్తారు. సో ఆ కోకోపిట్లో ఆ కొబ్బరి పిచ్లో కూడా ఉంటుంది రెసిడ్యూస్ అంటారు, కెమికల్ రెసిడ్యూస్ ఉంటాయి. సో దాన్ని మనం అవాయిడ్ ఎలా చేస్తామంటే దీన్ని లో ఈసీ కోకోపిట్గా అమ్ముతారండి. ఈ లో ఈసీ కోకోపిట్ అనేది ఏంటంటే దీన్ని హాట్ వాటర్లో స్టెరిలైజ్ చేసి తర్వాత దీన్ని కంప్లీట్గా రన్నింగ్ వాటర్లో వాష్ చేసి ఫైన్ పౌడర్ చేసి కంప్రెస్ చేసి మనకి బ్రిక్స్ రూపంలో అమ్ముతారు. ఇందాక మనకు చూసిన బ్రిక్, అది బ్రిక్ రూపం. దాని నుంచి ఇది ఇంత ఎక్కువ అంటే చాలా పెద్ద క్వాంటిటీ వచ్చేసింది, చాలా పెద్దది వస్తుంది, అంటే వాటర్ అబ్జర్వ్ చేసుకునింది. అవునండి, ఆ 5 kgsకి మనము ఇంటూ 1:2 రేషియోలో 10 లీటర్స్ వాటర్ కలుపుతాము. 10 లీటర్స్ వాటర్ కలిపినప్పుడు ఓవర్ నైట్ చేస్తే ఇలా పొడి పొడిగా మనకి ఫ్రీగా. సో ఇది ఎన్ని ట్రేస్కి యూజ్ అవుతుంది? ఇది మనకి దగ్గర దగ్గర 16 నుంచి 20 ట్రేస్ దాకా వస్తుంది, మనం వేసేదాన్ని బట్టి ఉంటుంది. అది మినిమం 16 ట్రేస్కి వస్తుంది. ఓకే, ఒకసారి యూజ్ చేసిన తర్వాత రీయూజ్ చేయొచ్చా? లేదండి, ఇది ఒకసారి మనం యూజ్ చేసిన తర్వాత మనము హార్వెస్ట్ చేయడం ఏదైతే ఉందో దాన్ని రూట్స్ కట్ చేసేసి తీస్తాం, రూట్స్ పైనుంచి తీస్తాం. సో రూట్స్ అందులో ఉండిపోతాయి కాబట్టి దాన్ని మళ్ళీ రీయూజ్ చేయలేము మనం. ఓకే, శ్రీనివాసులు గారు, ఇప్పుడు ఇది ఏదైతే కోకోపిట్ మీరు చూపించారో చాలా మంది ఇప్పుడు వాళ్ళు మొక్కలు పెంచుతూ ఉంటారు కదా వాళ్ళ బాల్కనీస్లో సంథింగ్, సో మట్టితో సాయిల్తో కలిపి ఇవి వాడుతుంటారు, అది సగం ఇది సగం, సాయిల్ సగం అండ్ కోకోపిట్ సగం, అలా వాడచ్చు అంటారా? అది మొక్కల వరకు వాడుకోవచ్చు, పూల చెట్లకి, పూల కుండీలకి, వాటికి వాడుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి కోకోపిట్ వాటర్ రిటెన్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా మనకి యూజ్ అవుతుంది ఇది. సో అక్కడ ఆ గ్రోత్ సైకిల్ కూడా చాలా రోజులు ఉంటుంది. మీకు ఆ మొక్క వేసినప్పటి నుంచి దానికి పూలు కానీ పండ్లు కానీ రావడానికి కొన్ని నెలల కాలం పడుతుంది. అవును, టైం చాలా ఎక్కువ. సో అక్కడ ఏంటంటే రూట్స్ కూడా పెద్దవి అవుతాయి వాటికి, దానికి కొంత స్ట్రెంగ్త్ రూట్స్ గట్టిగా ఉండడం కోసం సాయిల్ అనేది మిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది అక్కడ ఉంటుంది. రైట్, ఇక్కడికి వచ్చేసరికి మనకి 7 days క్రాప్ కాబట్టి మనకి రూట్స్ అనేవి పెద్దగా ఎక్కువ పెరగవు, సో సాయిల్ అవసరం లేదు. సో అందుకని ఇంకొకటి కూడా రీజన్ మనం ఇక్కడ సాయిల్ అసలు యూజ్ చేయకపోవడానికి రీజను మనకి బయట దొరికే సాయిల్ కూడా మంచి సాయిల్ దొరకట్లేదు ఇక్కడ, కంటామినేటెడ్. దాంట్లో ప్లాస్టిక్ కలిసి ఉంటుంది, బయట పొల్యూషన్ కలిసి ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాంట్లో వేరే జీవరాశులు కూడా ఉంటాయి, వేరే లైఫ్ కూడా ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి ప్యూర్గా వాష్ చేసి థరోలీ వాష్ చేసింది కాబట్టి
మనము మైక్రోగ్రీన్స్ అనేది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అని చెప్తున్నాం కాబట్టి ఇందులో ఏమీ ఉండవు. రైట్, ఎందుకంటే మరి చిన్నవన్నీ మీరు అన్ని సూచనలు అవన్నీ సలహాలన్నీ తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు. రైట్, అయితే ఇప్పుడు కోకోపీట్ చూపించారు కదా, ఇక్కడేమో మనకి సీడ్స్ చూపించారు. సో ఈ రెండింటిని కలిపి ఎలా నెక్స్ట్ ఏం చేస్తారు ఎక్స్ప్లెయిన్ దాన్ని చూపిస్తాను. శ్రీనివాసులు గారు ఆ ప్రాసెస్ ఒకసారి చూపిస్తారా? డెఫినెట్గా అండి. స్టార్టింగ్లో మనం చెప్పినట్లుగా ఇది ఒక సెట్ ఉంటుంది, ఒకదానికి హోల్స్ ఉంటాయి, ఒకదానికి హోల్స్ ఉండవు. సో మనం ఈ హోల్స్ ఉన్నది ఏదైతే ఉందో ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కోకోపీట్ని ఫిల్ చేస్తాము. సో ఓకే, కోకోపీట్ వేస్తున్నారు. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కోకోపీట్ని ముందు హోల్స్ ఉన్న ట్రేలో వేస్తున్నారు. ఓకే, సో దీన్ని ట్రే లెవెల్కి, ట్రే హైట్ ఏదైతే ఉందో ఆ హైట్కి మనము ఫిల్ చేసుకుంటాము. రైట్, మనం ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత ఈజీ అవుతుంది. ఓకే, ఇది వేసుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న స్కేల్ లాంటిది ఒకటి తీసుకొని కరెక్ట్గా లెవెల్ చేసుకుంటాము. ఓకే, సో కరెక్ట్ లెవెల్కి, ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లేకుండా మనకి లెవెలింగ్ ఇష్యూ అనేది లేకుండా ఇలా చేసుకున్న దాన్ని మనము ఇలాంటి ఈ ట్రేనే పెట్టుకొని లేదా దేనైనా దీని మీద ఇది మనకి కొంచెం లూజ్గా సాఫ్ట్గా ఉంటుంది కదా, సర్ఫేస్ని కొంచెం హార్డ్ చేసుకోవడానికి ఇంకో ట్రే దీని మీద పెట్టేసి. ఓకే, సో ఈ పైన ఉండే ట్రేలో హోల్స్ ఉండవు, రైట్? ఉండవండి. ఓకే, సో దీన్ని బాగా గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే చూడండి ఇప్పుడు మనకి ఓకే ఆల్మోస్ట్ హాఫ్ మనకి కిందకి దిగేసింది. ఇది మనకి హార్డ్ సర్ఫేస్ అవుతుంది. దీంట్లో మనము సీడ్స్ వేస్తాం అన్నమాట. సో ఇవి సీడ్స్ వేస్తున్నారు, రైట్? సో ఏ సీడ్స్ వేస్తున్నారు ఇప్పుడు? మనం ఫ్లాట్ చేసుకున్నాం కదా, దీని మీద సీడ్స్ వేసుకుంటున్నాం. మన దగ్గర ఇప్పుడు ఉన్నది చేతిలో ఉన్నది బ్రోకలీ అండి. ఇది ఓకే, బ్రోకలీ చాలా పవర్ఫుల్. ఇది చాలా ఫేమస్ కూడా, ఎక్కువ డిమాండ్ ఉన్న వెరైటీ ఇది. సో ఒక 30 grams అనేది ఈ ట్రేకి మనకి ఆల్మోస్ట్ సరిపోతుంది. ఒక ట్రేకి 30 grams సరిపోతుంది. ఇది తీసుకొని మనం ఇలాంటి పేపర్, మనకి ఇక్కడ వేసేటప్పుడు సీడ్స్ మనం ఏం చూసుకోవాలంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. సీడ్స్ గుంపులుగా లేకుండా ఒకదాని మీద ఒకటి పడకుండా మనం ఎంత ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే మనకి క్రాప్ కూడా అంత బాగా వస్తుంది చూడడానికి. సో సీడ్స్ ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువ కాకుండా ఇలా వేసుకుంటూ ఉన్నామంటే కొంచెం హైట్ నుంచి మనకి అవి కరెక్ట్గా పడి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. ఇది మనం ఇప్పుడు సీడ్స్ ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇది ఏంటంటే కోకోపీట్ మీద పైన చల్లాము. సో వీటిని ఏం చేయాలంటే కొంచెం వాటర్తో ప్రెషర్ ఇచ్చి వాటిని సెట్ అయ్యేటట్లు చేస్తాం అనమాట. దానికి మనం ఇంట్లో దొరికి వాటర్ పంప్స్ అయినా ప్రెషర్ ఉన్నవి తీసుకోవచ్చు. సో ఇప్పుడు వాటర్ స్ప్రింకిల్ కాదండి, కొంచెం ఫోర్స్ గానే స్ప్రే చేయాలి. ఓకే, వాటర్ తో ఫోర్స్ గా స్ప్రే చేయాలి. చేస్తే ఈ సీడ్స్ అనేవి మనకి కోకోపీట్ లో సెట్ అవుతాయి. ఫోర్స్ కలిసిపోతున్నాయి, సీడ్స్ ఏమవుతాయంటే సెట్ అవుతాయి. సో ఇలా సెట్ అవుతున్నాయి. వాటర్ ప్రెషర్ వల్ల ఇవన్నీ కొంచెం అంటే కోకోపీట్ లోకి కలిసిపోతాయి. చాలా ఇంత వాటర్ మనం ట్రైన్ చాలా సరిపోతుంది. మనం ఇప్పుడు ట్రైన్ మూవ్ చేసినా కూడా సీడ్స్ అనేవి సెట్ అయిపోతాయి, కదలవు. సో వాటర్ పోయడం వల్ల ఇవి ఇంకా సెట్ అయిపోయాయి, అసలు కదలట్లేదు. చూసారా, ఇలా అన్న కూడా కదలట్లేదు. దీని మీద ఇప్పుడు మనము ఏదైతే హోల్స్ లేకుండా ఉన్న ట్రే ఉందో దీని మీద ప్లేస్ చేసి దీని మీద పెట్టేసేయాలా. దీని మీద మనము 6 నుంచి 7 కిలోల వెయిట్ పెట్టాలండి. 6 నుంచి 7 కిలోల వెయిట్ పెట్టాలి. అప్పుడే ఈ ప్రాసెస్ లోపల మనకి ఏంటంటే డార్క్నెస్ ఉంటుంది. ఆ డార్క్నెస్లో ఆ జర్మినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ వెయిట్స్ పెట్టేసి మనము 3 days ఇందాక మనం చూసిన డార్క్ రూమ్లో పెడతాము. దీనికి కూడా అగైన్ రోజు ఉదయము సాయంత్రము
ఓపెన్ చేసి వాటర్ కొట్టి మళ్ళీ పెట్టేస్తుంటాం. ఓకే, అయితే డార్క్ రూమ్లో ఎంత టెంపరేచర్ ఉండాలి? రూమ్ టెంపరేచర్, దానికి స్పెషల్గా ఏం అవసరం లేదు, రూమ్ టెంపరేచర్. ఓకే, సో ఇలా 3 days అనమాట. 3 days. ఓకే, థర్డ్ డేకి ఏమవుతుంది అని అంటే ఈ ట్రేలో ఉన్న 6-7 కిలోల వెయిట్ ఒక 1 inch పైకి లేస్తుంది. కింద మొక్కలన్నీ కలిపి దాన్ని ఒక 1 inch దాకా పైకి లేపుతాయి. ఆ స్టేజ్ వచ్చినప్పుడు మనము వెయిట్స్ తీసేసి లైట్స్ కింద పెడతాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము అంటే ఈ స్టేజ్ తర్వాత స్టేజ్ చూద్దామా? ఇప్పుడు మనం దీన్ని డార్క్ రూమ్లో పెట్టి దీని మీద వెయిట్ పెడతాము 6 to 7 kgs. వెయిట్ పెట్టేటప్పుడు కొంచెం స్లోగా దీని మీద పెడితే లోపల మనకి సీడ్స్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. నేను ఇక్కడ 6 to 7 kgs రావడం కోసము ఒక గ్రానైట్ స్లేటు, ఒక రెడ్ బ్రిక్ యూస్ చేస్తున్నాను. మీరు ఇంట్లో పెంచుకోవాలనుకున్న వాళ్ళకి ఒక 2 రెడ్ బ్రిక్స్ వాడితే ఆల్మోస్ట్ అదే వెయిట్ వస్తుందండి. సో ఇక్కడ ఈ డార్క్ రూమ్లో ఇది 3 days ఉంటుంది. ఇక్కడ దీన్ని మనము జర్మినేషన్ స్టేజ్ అంటాం. సో ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము, అది వచ్చేసి హార్వెస్టింగ్ స్టేజ్. సో అంతకంటే ముందు ఏ ట్రేలో ఏమేమి ఉన్నాయి, సో ఏ మొక్కలు ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి కనుక్కుందాం. సో చెప్పండి, ఇందులో ఏముంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసరికి ఒక 7-8 వెరైటీస్ ఉన్నాయి. ఇది పర్పుల్ కలర్లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది పర్పుల్ రాడిష్. సో పర్పుల్ రాడిష్ కూడా మనకి దొరకడం కష్టము. కొన్ని హై ఎండ్ స్టోర్స్లోనే ఉంటాయి, వెజిటేబుల్ స్టోర్స్లో. సో దీన్ని ఎగ్జాటిక్ వెరైటీస్ అంటారు. బట్ మైక్రోగ్రీన్స్లో చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు అన్నమాట మనం. సో పర్పుల్ కలర్ రాడిష్ ఏదైతే ఉందో దాన్ని చూసిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. బట్ మైక్రోగ్రీన్స్లో వైటే ఉంటుంది. బట్ దగ్గర 8 కలర్స్ ఉన్నాయండి రాడిష్లో. సో ఆ 8 కలర్స్ కూడా మనకి దగ్గర అవైలబుల్ ఉంటుంది. మైక్రోగ్రీన్స్లో 8 కలర్స్ అవైలబుల్. రాడిష్లో వైట్, రెడ్, పింక్, రోజ్, పర్పుల్, ఇలా ఎనీ కలర్స్. మైక్రోగ్రీన్స్ కొన్ని ఇంకొక అడ్వాంటేజ్ అది, మనం కొనలేని కూరగాయలు, మనకి దొరకని కూరగాయలు కూడా సీడ్స్ ఉంటాయి కాబట్టి మనం మైక్రోగ్రీన్స్ రూపంలో తీసుకోవచ్చు. సూపర్. సో ఇది ఇక్కడ మనకి పర్పుల్ రాడిష్ ఉంది. కింద ఇక్కడికి వచ్చేసరికి మనకి వీట్ గ్రాస్, ఓట్ గ్రాస్, అది హార్వెస్ట్ కి వచ్చిన గ్రాస్ లోని 3 రకాలు ఉన్నాయండి. అది వీట్ గ్రాస్ లో ఇంకొక దేశీ వెరైటీ అది. ఇక్కడికి వచ్చి చూస్తే మనకి పాక్చాయ్ అంటారు దీన్ని, ఈ రెండిటిని. ఇది వచ్చి మనకి లెట్యూస్ వెరైటీ అనమాట. లెట్యూస్ లాగా చిన్నది ఉంటుంది పాక్చాయ్ అనేది. కింద వచ్చేసరికి మనకి కోల్ రబీ. కోల్ రవి అంటే మనకి బీట్రూట్ షేప్ లో ఉంటుంది, బట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. తమిళనాడులో చాలా ఫేమస్, నార్త్ ఇండియాలో అక్కడ కూడా చాలా ఫేమస్. నూల్ కర్రీ అంటారు వాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది రెడ్ క్యాబేజ్, బీట్రూట్, బ్రొకోలీ. రైట్. సో ఇవన్నీ సేమ్ అవే అన్నమాట. సో అలాంటివే ఇక్కడ కూడా ఉన్నాయి. రైట్. ఇది వచ్చేసరికి మనకి తోటకూర, ఎర్ర తోటకూర అంటారు. ఓకే. సో చూసారా తోటకూర. సో మైక్రో గ్రీన్స్లో ఉండే బెనిఫిట్ చూడండి. తోటకూర ఎంత బ్యూటిఫుల్గా చేశారో. సో ఇవి తింటే మొత్తం పోషక విలువలన్నీ మనం తీసుకున్నట్లే. సో అందుకే ఇది ఇంత ట్రెండింగ్గా ఉంది, రైట్? సో శ్రీనివాసులు గారు, మామూలుగా అయితే తోటకూరలో ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది. సో ఎవరైతే లేడీస్ వాళ్ళకి అంటే ఇలాంటి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్. కానీ దానికంటే ఈ మైక్రోగ్రీన్స్ తీసేసుకుంటే మొత్తం పోషక విలువలు అండ్ ఐరన్ డెఫిషియన్సీ కూడా మనకి తగ్గుతుంది కదా. నిజంగా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో బెనిఫిట్ ఇంతకు ముందు చెప్పినట్లుగా మీరు ఒక 1/4 కిలో 1/2 కిలో ఆకుకూర తినాలంటే కూడా కష్టం, అంత ఒకేసారి తినలేరు. బట్ ఇందులో మనకు ఒక 20-30 గ్రాములు ఇది తిన్నామంటే అది ఎంత తిన్నామో ఇది 2 ఈక్వల్ అంటే తక్కువ క్వాంటిటీలోనే ఎక్కువ పోషకాలు. అదే మైక్రోగ్రీన్స్. ఓకే, గ్రేట్. చాలా బాగుందండి. సో ఇప్పుడు హార్వెస్టింగ్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఉన్న వాటిలో కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్నది రాడిష్. పర్పుల్ రాడిష్ మీరు నార్మల్గా ఇంతకుముందు కన్జ్యూమ్ చేసి ఉండొచ్చు, బట్ యాక్చువల్ ఫ్లేవర్ ఆఫ్ రాడిష్ మీకు ఇక్కడ తెలుస్తుంది. ఓకే. సో నేను ఇప్పుడు ఈ పర్పుల్ రాడిష్ మైక్రో గ్రీన్స్ టేస్ట్ చేయబోతున్నాను. మొత్తం ఒకేసారి పెట్టి. బాగుందండి. కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. అండి. రాడిష్ తిన్నట్లే టేస్ట్ వస్తుంది నాకు. యాక్చువల్గా చెప్పాలంటే రాడిష్కి టేస్ట్ ఇక్కడి నుంచి వస్తుందండి. అందరూ అలా అనుకుంటారు. ఇక్కడి నుంచే రాడిష్కి టేస్ట్ వస్తుంది, కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్ట్రాంగ్ ఫ్లేవర్ కాంపన్సేట్ కావడానికి ఇంకొక వెరైటీ ఇస్తాను. ఓకే.
వేరే ఫ్లేవర్, చాలా బాగుందండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది లెట్యూస్, చైనీస్ క్యాబేజ్ ఆ టేస్ట్ వస్తుంది. సో తింటూ ఉంటే ఆ వెజిటేబులే తిన్నట్లుంది, కానీ ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు దగ్గరగా తినది వచ్చి ఒక 4 to 5 grams ఉంటుంది. ఓకే. ఒక రోజుకి మనం ఇది కన్జ్యూమ్ చేయాల్సింది 20 grams. అంటే మీరు ఇప్పుడు ఎంత తిన్నారో ఇంకొక 3-4 times ఎక్స్ట్రా తింటే ఒక ఫుల్ డేకి కావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్ అనేది మనకి ఈజీగా వస్తుంది. రియల్లీ ఓకే, గ్రేట్ అండి. నిజంగా చాలా బాగుంది, మంచి టేస్ట్. సో చిన్న మొత్తంలో పెద్ద పోషకాలు అండ్ చిన్న ప్లేస్లో ఇంత పెద్ద ఆరోగ్యం మనం పెంచుతున్నాం అన్నట్లే ఈ మైక్రోగ్రీన్స్ అనమాట. శ్రీనివాసులు గారు, ఇప్పుడు మీరు ఎంత స్టెప్ బై స్టెప్ మొత్తం మైక్రోగ్రీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, పోషక విలువలన్నీ. అసలు మీరు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, మీ జర్నీ సో ఏంటి? నేను యాక్చువల్గా బ్యాంక్ ఎంప్లాయీగా ఉండి జాబ్ క్విట్ చేసి ఆల్మోస్ట్ 4-6 years అవుతుంది. తర్వాత వేరే బిజినెసెస్ ఉన్నాయి, అవి కూడా ఈ మధ్య రీసెంట్గా స్టాప్ చేసేసాను. ఎందుకంటే మైక్రోగ్రీన్స్ అనేది కంప్లీట్గా దీన్నే టేకప్ చేద్దాం అనే ఉద్దేశం. దీని గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా వేరే ఏదైనా చేయాలన్నా కానీ ఇందులో మనకి మాత్రమే బెనిఫిట్స్ కాకుండా ఎవరైతే దీన్ని కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అది కొంచెం ఒక మోటివేషన్. రెండోది ఏంటి అంటే మనకి బయట ఎక్కడ చూసినా కూడా మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నా కానీ ఈరోజు మనం దాన్ని మనస్ఫూర్తిగా లేదా కాన్ఫిడెంట్గా చెప్పలేము. నేను ప్యూర్ ఫుడ్ అని చెప్పలేము. రోజు ఎక్కడో దగ్గర న్యూస్లోనే ఎక్కడో చూస్తున్నాం అడల్టరేటెడ్ ఫుడ్, పాలలో కల్తీ, జింజర్ గార్లిక్ పేస్ట్ కల్తీ, బొప్పాయి విత్తనాలు తీసుకొని మిరియాలు అని చెప్పి చేయడం. సో ఎక్కడ చూసినా అదే ఉంది. మనము భయం లేకుండా కాన్ఫిడెంట్గా నేను తింటున్న న్యూట్రిషన్ కానీ తీసుకుంటున్న ఫుడ్ కానీ ప్యూర్ అనేది ఒక మైక్రోగ్రీన్స్ గురించే చెప్పగలం ఈరోజు. బయట మీకు దొరుకుతున్న కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మార్కెట్లో ఏమైనా కూడా అగైన్ వాటికి సప్లిమెంట్స్, ఫర్టిలైజర్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్ అన్నీ ఏదో ఒకటి ఉంటాయి. సో అవి ఏమీ లేకుండా ప్యూర్గా ఏదైనా ఒక ఫుడ్ మనకి దొరుకుతుందా అని నేను స్టడీ చేస్తున్నప్పుడు, ఎందుకంటే మనం ఎంత ప్యూర్ ఫుడ్ బాడీకి ఇస్తామో మన బాడీ కూడా మనల్ని అంత బాగా చూసుకుంటుంది. దాన్ని మనం ఎంత బాగా చూసుకుంటే అది మనల్ని అంత బాగా చూసుకుంటాం. సో మనం ప్యూర్ ఫుడ్ దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నామంటే మనకి ఎటువంటి ట్రబుల్స్ క్రియేట్ చేయదు. సో ఆ స్టడీ అలా చేస్తూ ఉన్నప్పుడు మనకి మైక్రోగ్రీన్స్ అనేది నాకు సర్చ్లో వచ్చింది. సో దాన్ని ఇంకా స్టడీ చేస్తున్న కొంది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వచ్చాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రోకలీ ఉంది. ఈ బ్రోకలీ తింటే క్యాన్సర్ రాదు మనకి. క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా అది ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్ నుంచి మనం ఫర్దర్గా గ్రో కాకుండా చేస్తుంది. సో ఇలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనకు ఆల్రెడీ ఉన్న వేదాల్లో ఉన్నటువంటిది లేకుంటే స్టడీలో అవైలబుల్ మనం తింటాం. ఆకుకూరలు తింటే కంటికి మంచిది, ఐరన్ వస్తుంది. అట్లాగే బీట్రూట్ తింటే గుండెకి మంచిది. సో ఇవన్నీ ఆ స్టడీస్ ఇవన్నీ చూసి ప్లస్ దీని మీద రీసెర్చ్ ఆల్రెడీ ఏదైతే ఉన్నాయో అవన్నీ స్టడీ చేసినప్పుడు ఇంతకంటే మంచి ఫుడ్ నాకు ఎక్కడ కనిపించలేదు, దొరకదనిపించింది. సో అందుకే ఉన్నాయన్నీ ఏదైతే చేస్తున్నానో అన్నిటిని షట్ డౌన్ చేసి కంప్లీట్గా ఇదే చేస్తూ నార్మల్గా ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా చేస్తారో 80 SFTలో 100 SFTలో నేను అలానే స్టార్ట్ చేశాను. బట్ దీనికున్న స్కోపు దీనికున్న గ్రోత్ చూసి నేను ప్రజెంట్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మంది 2700 SFTలో మనం చేస్తున్నాం. అయితే సార్ ఈ మొత్తం ప్రాసెసింగ్కి ఎంతమంది వర్క్ చేస్తారు? ఒక రోజుకి ఎన్ని గంటలు దీనిపైన మనము అంటే ఇన్వెస్ట్ చేయాలి టైంని? ఇది ఎక్కువ టైం మనం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం లార్జ్ స్కేల్లోకి వచ్చేసరికి మార్నింగ్ 2-3 hours, ఈవినింగ్ 2-3 hours సరిపోతుంది. ఇంట్లో పెంచుకునే వాళ్ళు అయితే చాలా ఈజీ అండి. మార్నింగ్ 5 minutes, ఈవినింగ్ 5 minutes కానీ ఒక 2 trays పెట్టుకొని వాళ్ళు ఓన్గా చేసుకోగలిగితే అంటే ఇంటికి సరిపడా ప్యూర్ న్యూట్రిషన్ కంప్లీట్గా వస్తుంది. అంటే ఒక హౌస్ వైఫ్ ఇవి పెంచుకోవాలి అనుకుంటే రోజుకి ఎంత టైం పెట్టాలి? ఎలా ఇంట్లో వాళ్ళ ఓన్ కన్జంప్షన్కి అయితే మార్నింగ్ 5 minutes, ఈవినింగ్ 5 minutes చాలు. ఎండలో పెట్టకూడదు. చిన్నది ఏదైనా ఒక చిన్న లైట్ పెట్టుకోవడం, ఇంత సెటప్ అవసరం లేదండి. ఒక 2 trays పెట్టుకోవడానికి ఒక లైట్ సరిపోతుంది. 2 trays మీకు నెలకి వచ్చేసరికి ఒక 300-400 ఖర్చు అవుతుంది ఈ మెటీరియల్స్, సీడ్స్ ఇవన్నీ కొనుక్కోవడానికి. బట్ ఆ నెలకి సరిపడా ఆ ఫ్యామిలీకి వాళ్ళు ఓన్గా పండించుకోవచ్చు. సో నేను అదే ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నది. మైక్రోగ్రీన్స్ ప్రతి ఒక్కరు తినాలి, కొనుక్కొనైనా తినాలి, పండించుకొని తినాలి, ఇంట్లో ప్రతి ఒక్కరు తినాలి. ఓకే, సో అదే అనమాట మీ లక్ష్యం. అంటే ప్రతి ఒక్కరికి పోషక విలువలు అందాలన్నదే మీ లక్ష్యం. సో ఎగ్జాక్ట్లీ అండి.
రైట్. గ్రేట్ టు హియర్ అండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏదైతే కల్తీ, ఎక్కడ చూసినా కల్తీ, కూరగాయల్లో, ఫ్రూట్స్‌లో ఎక్కడ చూసినా కల్తీ. ఇలాంటి ప్రపంచంలో ఇలాంటి ప్యూర్ ఈ హార్వెస్టింగ్ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రజలకి అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మైక్రో గ్రీన్స్‌లో చాలా పోషక విలువలు, అంటే అన్ని రకాల మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి చాలా తక్కువ మోతాదులో. సో ఇదన్నమాట మైక్రో గ్రీన్స్ అంటే. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో చూశారు కదా, ఇవి మైక్రో గ్రీన్స్ ప్రపంచం. తక్కువ ప్లేస్లో ఎక్కువ పోషక విలువలున్న ఇలాంటి చిన్న చిన్న మొక్కలని మైక్రో గ్రీన్స్ అంటారని ఇప్పుడు మనం చూసాం కదా. స్టెప్ బై స్టెప్ మొత్తం చూపించాం కదా. సో పోషక విలువలు మన శరీరానికి అందడమే ఇక్కడ లక్ష్యం అన్నమాట. ఇంట్లో కూడా మీరు ఇలాంటివి పెంచుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.